హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మాకు కస్టమర్ కాల్ చేశారు. కాల్ చేసి కూలింగ్ సరిగ్గా రావట్లేదు, వచ్చి చూడండి అన్నారు. వెళ్ళి చూశాక థర్మోస్టాట్లో రూమ్ టెంపరేచర్ 20 సెట్ చేసుకున్నారు. బట్ ఏంటంటే ఆ రూమ్లో 27 టెంపరేచర్ ఉంది. ఎందుకుందా అని చెప్పి పైకి వచ్చి చూస్తే బ్లోయర్ మోటారుకి అండ్ బ్లోయర్ ఫ్యాన్కి ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ కట్ అయిపోవడం వల్ల బ్లోయర్ స్లోగా తిరుగుతుంది. ఆ స్లోగా తిరగడం వల్ల ఏంటంటే ఆ వెపరేటర్ దగ్గర ఉన్నటువంటి చల్లదనం అంతా కిందకి పోవట్లేదు. అందువల్ల థర్మోస్టాట్లో 20 సెట్ చేసుకున్నా కూడా 27 టెంపరేచర్ ఉంది. సో ఆ బెల్ట్ చేంజ్ చేసి ఆ వెపరేటర్ని వాటర్తో వాష్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, బెల్ట్ నెంబర్ వచ్చేసి B37 బెల్ట్. అది యాక్చువల్గా ఒక్కోసారి ఆ బెల్ట్ సరిపోనప్పుడు ఏంటంటే B36 లేదా B38 వేసి ఆ బెల్ట్ని అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి, నేను కిందకు వచ్చి బెల్ట్ తీసుకెళ్తున్నా. టెర్రస్ పైన ఉందన్నమాట మిషన్. కూలెక్స్ రూఫ్ టాప్ ప్యాకేజ్ ఎయిర్ కండిషనర్. అది చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే సిస్టమ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఓన్లీ కింద థర్మోస్టాట్ ఉంటుంది. కూలింగ్ అంతా డక్టింగ్లో నుంచి కిందకి వెళ్తుంది. చూసారు కదా, అది కంట్రోలింగ్ సిస్టము. ఓకే, టాప్ ఆఫ్ ద ఫ్లోర్ పైన ఉందన్నమాట మిషన్. అది చూడండి. కొత్త బెల్ట్ తీసుకొని వచ్చాను కిందకి వెళ్ళి. సో ఏ బెల్ట్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి B38, B37, B36 3 బెల్టులు తీసుకొని వచ్చాను. దానికి ప్రీవియస్గా B37 ఉంది. సో సేమ్ B37 బెల్ట్ వేసి సెట్ చేసేసాను. చూడండి ఒకసారి బెల్ట్ పెడుతున్నా. ఓకే, కొంచెం టైట్గా ఉంది. అది కొద్దిగా రొటేషన్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రీ అయిపోతుంది. నో ప్రాబ్లం. అది నేను ఒక హ్యాండ్తో అనడం వల్ల అలా టైట్గా అనిపిస్తుంది. నార్మల్గానే ఉంది. ఆల్మోస్ట్ అది 2-3 డేస్ వర్క్ అయ్యాక ఫ్రీ అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్, ఆ బెల్ట్ పోయినప్పుడు ఏంటంటే ఐస్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే నేను కంట్రోల్ తీసేసాను. ఆ 24 వోల్టేజ్, అది ఆ 24 వోల్టేజ్ ఆ పీసీ బోర్డులో వెళ్ళిన వెంటనే కంప్రెసర్ ఉంటుంది. కంప్రెసర్కి ఆ బ్లోయర్కి 2 కాంటాక్టర్లు ఉంటాయి. ఈ 2 కాంటాక్టర్లకి మ్యాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది కింద. 24 వోల్టేజ్ అందులోకి సప్లై కాగానే ఆ కాంటాక్టర్ కిందకి వెళ్ళి పట్టుకొని వోల్టేజ్